సో ఒక జాబ్‌కి అప్లై చేసినంక హావ్ యూ నాట్ హర్డ్ బ్యాక్ ఫ్రమ్ ద రిక్రూట్‌మెంట్ టీమ్? ఆర్ సెకండ్ ఇన్‌స్టెన్స్ సో యూ హావ్ క్లియర్డ్ ఆల్ లెవెల్ ఆఫ్ ఇంటర్‌వ్యూస్ బట్ యూ ఆర్ స్టిల్ ఘోస్టెడ్ ఎప్పుడన్నా అయిందా ఇది? సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ కొంతమంది క్యాండిడేట్స్ వచ్చేసి రిక్రూట్‌మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోలేకపోతారు. సో ఈరోజు వచ్చేసి రిక్రూట్‌మెంట్ లైఫ్ సైకిల్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసి చూద్దాం. సో స్టెప్ 1 వచ్చేసి మ్యాన్ పవర్ ప్లానింగ్ అన్నమాట. సో మ్యాన్ పవర్ ప్లానింగ్‌లోనే రిక్రూట్‌మెంట్ లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. మ్యాన్ పవర్ ప్లానింగ్‌లో వచ్చేసి కంపెనీస్ వచ్చేసి డిసైడ్ చేస్తుంది. సో వై ఈస్ దిస్ పొజిషన్ ఓపెన్ అన్నమాట. ఎందుకు మనము కొత్త క్యాండిడేట్‌ని హైర్ చేయాలి అని. సో దీనిలో కొన్ని స్టెప్స్ అయితే ఇదేమైనా న్యూ ప్రాజెక్టా? లేదంటే ఏదైనా క్యాండిడేట్ వదిలి వెళ్ళిపోతున్నారో సో వాళ్ళకి రీప్లేస్‌మెంటా? సో ఈ పర్టిక్యులర్ రోల్‌కొచ్చేసి బడ్జెట్ ఎంత ఉంది? సో ఈ పర్టిక్యులర్ పొజిషన్‌కొచ్చేసి స్కిల్స్ ఏది కావాలి? ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎంత కావాలి? అనేది మొత్తంగా ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి మ్యాన్ పవర్ ప్లానింగ్‌లో సెట్ అవుతుందన్నమాట. సో స్టెప్ 1 మ్యాన్ పవర్ ప్లానింగ్ అంతా కంప్లీట్ అయినంక ఇట్ విల్ జంప్ టు స్టెప్ 2 అన్నమాట. స్టెప్ 2 ఏది అంటే జాబ్ అనాలిసిస్ లేదా జాబ్ డిస్క్రిప్షన్ క్రియేట్ అయ్యేది ఇదే స్టెప్‌లో. సో స్టెప్ 2లో వచ్చేసి రిక్రూట్‌మెంట్ టీమ్ అనేది జాబ్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేసేకి స్టార్ట్ చేస్తారు. దే హావ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్. దే హావ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ రిక్వైర్డ్ స్కిల్, రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. లొకేషన్‌ను, మళ్ళీ వాళ్ళ ఏ బడ్జెట్ ఉంది. సో ఇవన్నీ ఇక్కడ డిఫైన్ అయ్యి జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్రియేట్ అవుతుంది. సో లెట్స్ సే ఐ యామ్ ద క్యాండిడేట్. ఓకే. సో నేను పర్టిక్యులర్ జాబ్‌కి అప్లై చేస్తున్నా. సో ఈ పర్టిక్యులర్ జాబ్‌కి మీరు ఎప్పుడు అప్లై చేయొచ్చంటే 60-70% మీరేమైనా ఈ పర్టిక్యులర్ జాబ్‌కి మ్యాచ్ అవుతున్నారంటే డెఫినైట్‌లీ యూ షుడ్ అప్లై ఫర్ దిస్ జాబ్. సో ఒకసారి రిక్రూట్‌మెంట్ టీమ్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేశారు అంటే సో దే స్టార్ట్ పబ్లిషింగ్ దిస్ జాబ్ డిస్క్రిప్షన్. సో ఒకసారి పబ్లిష్ చేసినంక స్టెప్ 3 స్టార్ట్ అవుతుంది. స్టెప్ 3 ఏంది అంటే సోర్సింగ్ ఫర్ ద క్యాండిడేట్స్. సో సోర్సింగ్ వచ్చేసి చాలా డిఫరెంట్ వేస్‌లోనే ఉంటుందన్నమాట. సోర్సింగ్‌లో ఫస్ట్ పార్ట్ వచ్చేది జాబ్ పోర్టల్స్ నుంచి రిక్రూట్‌మెంట్ టీమ్ సెర్చ్ చేస్తారు. లింక్డ్ఇన్‌లో, నౌకరీ నుంచి సెర్చ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ రెఫరెన్స్ ఎవరితోనో ఉన్నారా? ఇంటర్నల్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ వాళ్ళతో ఏమైనా రెఫరెన్సెస్ ఉన్నాయా? అది సెకండ్ వచ్చేసి. థర్డ్ వచ్చేసి మన జాబ్ పోర్టల్స్‌కి ఎవరెవరు అప్లై చేశారో సో వాళ్ళ దగ్గర అడగొచ్చు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. రిక్రూటర్స్ వచ్చేసి మీ పర్టిక్యులర్ ప్రొఫైల్ కోసము వాళ్ళేం వెయిట్ చేయరు. దే స్టార్ట్ సెర్చింగ్ అన్నమాట. ఇక్కడే మీ కీవర్డ్స్ గానీ, మళ్ళీ మీ స్కిల్స్ కానీ, మీ రెజ్యూమేలో అడిషన్ ఉంటే, ప్లస్ మీరు లింక్డ్ఇన్‌ను అప్డేట్ చేసి పెట్టుంటే, రిక్రూటర్స్ విల్ డైరెక్ట్‌లీ రీచ్ ఔట్ టు యూ. సో ఒకసారి సోర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. సో దే హావ్ ద నంబర్ ఆఫ్ అప్లికేషన్ విత్ దెమ్ అంటే, నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రిక్రూట్‌మెంట్ టీమ్ వచ్చేసి రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ చేస్తారు. సెకండ్ వచ్చేసి రిక్రూటర్ విల్ గివ్ యూ ఎ కాల్ బ్యాక్ అండ్ చెక్ ద బేసిక్స్ అన్నమాట. బేసిక్స్ ఏదేది ఉంటుంది అంటే మీ ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది? వాట్ ఈస్ ద డిజైర్డ్ లొకేషన్ దట్ యూ ఆర్ దేర్? యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మెయిన్‌లీ యువర్ నోటీస్ పీరియడ్. స్క్రీనింగ్ రౌండ్‌లో వచ్చేసి క్యాండిడేట్స్ వచ్చేసి రిజెక్ట్ ఎందుకు అవుతారో, లేదా రిక్రూటింగ్ టీమ్ ఎందుకు రిజెక్ట్ చేస్తారో అని చూసుకునేదైతే, క్యాండిడేట్ అన్‌రియలిస్టిక్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెడతారు. అది ఒకటి. పూర్ కమ్యూనికేషన్ ఉంటుంది రిక్రూటర్స్‌తో. సో, లేదా నాట్ అవైలబుల్ ఫర్ ద కాల్స్ అన్నమాట. సో, ఒకసారి స్క్రీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంటే, సో, దెన్ యువర్ ప్రొఫైల్ ఈస్ మూవ్ టు ద ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నమాట. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో వచ్చేసి ఫస్ట్ టెక్నికల్ డిస్కషన్ ఉండొచ్చు. సో, అదయినంక మేనేజర్ డిస్కషన్ ఉండొచ్చు. ఆ మీట హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉండొచ్చు. సో, ఒక్కసారి మీ ఇంటర్వ్యూ అయితే క్లియర్ అయిపోయిందంటే ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్‌బ్యాక్. సో, మీ ఇంటర్వ్యూ అయినంక సో, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అన్నమాట. సో, బ్యాక్ ఎండ్‌లో ఏమవుతుంది అంటే లెట్స్ సే ఫర్ ద పర్టిక్యులర్ జాబ్ దేర్ ఆర్ మల్టిపుల్ క్యాండిడేట్స్ హూ హాస్ టేకెన్ ద ఇంటర్వ్యూ. సో, ఇంటర్వ్యూ ప్యానెల్ వచ్చేసి దే డిస్కస్ ఇంటర్నల్లీ అండ్ దే స్టార్ట్ కంపేరింగ్ బిట్వీన్ యూ అండ్ ద అదర్ పర్సన్ అన్నమాట. సో, వన్స్ దే ఫీల్ యూ ఆర్ రైట్ ఫిట్ ఫర్ ద పర్టిక్యులర్ రోల్ అంటే దే స్టార్ట్ గివింగ్ ద ఫీడ్‌బ్యాక్ టు ద రిక్రూట్‌మెంట్ టీమ్. సో, ఈ పర్టిక్యులర్ ప్రాసెస్‌లో వచ్చేసి డిలే అనేది ఎక్స్‌పెక్ట్ చేయడం కామనే. ఎందుకు అంటే లెట్స్ సే ద పర్టిక్యులర్ పర్సన్ హస్ టేకెన్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూయర్ ప్యానెల్ వచ్చేసి ఫీడ్‌బ్యాక్ షేర్ చేయడం ఇఫ్ హి ఆర్ షీ ఈస్ నాట్ అవైలబుల్ ఫీడ్‌బ్యాక్ అనేది కొంచెం డిలే అయ్యేది కామనే ఇక్కడ. ఇక్కడ ఒక టిప్ ఏది అంటే మీరు ఒకసారి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిందంటే ప్రొఫెషనల్లీ ఫాలో అప్ విత్ ద రిక్రూట్‌మెంట్ టీమ్ సో థట్ దే విల్ హెల్ప్ యూ విత్ ద ఫీడ్‌బ్యాక్ అన్నమాట. సో, ఒకసారి ఫీడ్‌బ్యాక్ కంప్లీట్ అయినంక ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో, ఆఫర్ రోల్ ఔట్ అన్నమాట. సో, ఆఫర్ లెటర్ రోల్ ఔట్ అయ్యే కన్నా ముందు సో, దే విల్ హావ్ ఎ సాలరీ డిస్కషన్ విత్ యూ. సో, దెన్ దే విల్ సీక్ ఎ
రిక్వైర్డ్ అప్రూవల్ ఫ్రమ్ ద ఫైనాన్స్ టీమ్ అనమాట. సో, దెన్ దే విల్ రోల్ ఔట్ ద ఆఫర్ ఫర్ యూ. సో, మీరు ఆఫర్ ప్రాసెస్‌లో మీరు రీచ్ అయ్యారంటే క్లియర్‌గా రిక్రూట్మెంట్ టీమ్ నుంచి మీ ఎక్స్‌పెక్టేషన్ ఏముంది అని వర్బల్లీ క్లియర్‌గా కన్ఫర్మ్ చేయండి. ఇఫ్ దే ఆల్సో కన్ఫర్మ్ దట్ దే ఆర్ అగ్రీయింగ్ టు సో అండ్ సో అండ్ యూ ఆర్ అగ్రీయింగ్ టు సో అండ్ సో, దెన్ ఓన్లీ ఆఫర్ రోల్ ఔట్‌కి మీరు పుష్ చేయండి. సో, ఆఫర్ కంప్లీట్ అయిపోయినంక సో, ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ బీజీవీ ప్రాసెస్ అనమాట. వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారిక్కడ. సో, యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వచ్చేసి మీ రెజ్యూమేలో ఏమేమి మెన్షన్ చేశారో దాన్నే బీజీవీ చేస్తారనమాట. ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్ ఇక్కడ. మీ రెజ్యూమేలో ఏమన్నా మీరు ఫేటల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇస్తున్నారంటే ఇట్ విల్ లీడ్ టు ద బీజీవీ నెగెటివ్ వస్తుంది. సో, దట్ దే విల్ బి నాట్ ఏబుల్ టు ఆన్‌బోర్డ్ యూ. సో, ఒకసారి మీది బీజీవీ క్లియర్ అయిపోతేనే ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. అంటే లాస్ట్ స్టెప్ ఆన్‌బోర్డింగ్ అనమాట. ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అయితే కంప్లీట్ అయిపోయినంక సో, ద నెక్స్ట్ ప్రాసెస్ విల్ బి అండ్ ద లాస్ట్ ప్రాసెస్ విల్ బి జాయినింగ్ అండ్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ అనమాట. సో, యాస్ ఎ క్యాండిడేట్ ఇక్కడ పర్టిక్యులర్ స్టెప్‌లో వచ్చేసి మీరు ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉంటారో కొన్నిసార్లు సో, అంటే రిక్రూటర్ టీమ్ వచ్చేసి ఘోస్టింగ్ అవుతారు అని ఇక్కడ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో రిక్రూటర్స్ కూడా అంతే సఫర్ అవుతారనమాట. సో, రిక్రూట్మెంట్ టీమ్ ఏం సఫర్ అవుతుంది? సో, వాట్ ఆర్ దే ఫేస్ అండ్ వై దే స్టార్ట్ ఘోస్టింగ్ ద క్యాండిడేట్స్ అంటే లెట్స్ సే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దే ఆల్సో ఫాలో ద ఎంటైర్ ప్రాసెస్ అనమాట. లాస్ట్‌కి కొంతమంది క్యాండిడేట్స్ వచ్చేసి ఏం చేస్తారంటే లెట్స్ సే డిఫరెంట్ కంపెనీ గివ్స్ అరౌండ్ 1,00,000 ఆర్ 2,00,000 ఆఫ్ హైక్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు. ఇవన్నీ ఇచ్చినంక సో, క్యాండిడేట్ స్టార్ట్ ఘోస్టింగ్ ద రిక్రూటర్స్ అనమాట. సో, ఘోస్టింగ్ ద రిక్రూటర్స్ అంటే సో, యూ స్టాప్ ఆన్సరింగ్ దేర్ కాల్స్ ఆర్ యూ స్టాప్ రిప్లైయింగ్ టు దేర్ మెయిల్స్. అప్పుడేమవుతుందంటే రిక్రూటర్ హూ హాస్ పుట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ యాస్ యూ హావ్ పుట్ ఇన్ హీ ఆర్ షీ విల్ ఫీల్ డీమోటివేటెడ్ అనమాట. సో, మీరు అప్లై చేశారు అంతా కంప్లీట్ అయింది. సో, ఒకసారి ఆఫర్ ప్రాసెస్‌కి మీరు రీచ్ అవుతున్నారంటే సో, డెఫినైట్‌లీ మేక్ ఎ డెసిషన్ దట్ యూ గోనా జాయిన్ దిస్ కంపెనీ ఆర్ నాట్ అనమాట. ఎందుకంటే మీరెంత ఎఫర్ట్స్ పెట్టారో దానికన్నా డబుల్ రిక్రూట్మెంట్ టీమ్ కూడా పెట్టుంటుంది. సో, మేబీ ఒకసారి ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఆఫర్ అంటే వేరే క్యాండిడేట్ ఎవరు మిస్ ఔట్ అయ్యారో ఆపర్చునిటీ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేకి ఛాన్సెస్ ఉంటుంది. సో, వాట్ క్యాండిడేట్స్ జనరల్లీ డూ అంటే లెట్స్ సే మండే నాది జాయినింగ్ ఉంది అంటే దే కాల్ దెమ్ ఆన్ థర్స్‌డే ఆర్ ఫ్రైడే దే ఇన్ఫార్మ్ దట్ వి ఆర్ నాట్ జాయినింగ్. రిక్రూట్మెంట్ టీమ్ దగ్గరొచ్చేసి 2 డేస్‌లో ప్రాసెస్ కంప్లీట్ చేసేంత టైం ఉండకపోవచ్చు. అప్పుడు ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద రిక్రూటర్స్ ఎలా ఉంటుంది అంటే దే విల్ స్టార్ట్ ఘోస్టింగ్ ద క్యాండిడేట్స్. ఇవన్నీ ప్రాసెస్ వచ్చేసి రిక్రూట్మెంట్ లైఫ్ సైకిల్‌లో జరుగుతుందనమాట. సో, రిక్రూట్మెంట్ లైఫ్ సైకిల్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ద వన్ స్ట్రెయిట్ లైన్. ఇట్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ దట్ ద రిక్రూట్మెంట్ టీమ్ అండ్ యూ హావ్ టు ఫాలో. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. సో, కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.